వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సోనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా దర్శకుడు రాజమౌళి. వీడియో కాల్ కోసం వాట్సాప్ లో కొత్త ఫీచర్. రజనీకాంత్ ను ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు. మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చీపురు పట్టిన సీఎం చంద్రబాబు నాయుడు. బాపుఘాట్లో మహాత్ముడికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబర్ ఆజం. పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్, ముగ్గురు దుర్మరణం. గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితుల నిరసన, న్యాయం చేయాలని డిమాండ్. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్, ఒకే ఓటీటీలో అన్ని జేమ్స్ బాండ్ సినిమాలు. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 8,500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకుంది. 2023-24లో కంపెనీ 6,353 కోట్లు సాధించింది. సంస్థకు భారత్ 4వ అతిపెద్ద మార్కెట్ గా నిలిచిన తరుణంలో దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా ఏఐ ఆధారిత 2024 బ్రావియా సిరీస్ ను విడుదల చేసింది. ఈ సిరీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా రాజమౌళి వ్యవహరిస్తాడని కంపెనీ ప్రకటించింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో ఫీచర్ను తీసుకొస్తోంది. ఈ ఫీచర్ సాయంతో వీడియో కాల్ సమయంలో నచ్చినట్లుగా స్క్రీన్ను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఫిల్టర్లు, బ్యాక్గ్రౌండ్లు నచ్చిన థీమ్ని సెట్ చేసుకోవచ్చు. మొత్తం 10 రకాల ఫిల్టర్లు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని వాట్సాప్కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే వాబిటా ఇన్ఫో తన బ్లాగ్లో పంచుకుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్ తో ఫోన్లో చంద్రబాబు మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. రజనీకాంత్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నారు. రజనీకాంత్ గుండె నాళంలో సమస్య ఉన్నట్టు గుర్తించి వైద్యులు ఆయన హృదయ నాళానికి స్టంట్ వేసిన సంగతి తెలిసిందే. ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు నాయుడు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడిన ముఖ్యమంత్రి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం కోసం గాంధీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. బాపూజీ స్ఫూర్తితోనే స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటామని చంద్రబాబు పేర్కొన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం లంగర్ హౌస్ లో బాపుఘాట్లో నివాళులర్పించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. సీఎం రేవంత్ తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సివి ఆనంద్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, వి హనుమంతరావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, కేకే తదితరులు నివాళులర్పించారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి బాబర్ ఆజం తప్పుకున్నాడు. ఈ మేరకు తాజాగా బాబర్ ప్రకటించాడు. కెప్టెన్సీ నుంచి బాబర్ తప్పుకోవడం ఇది రెండోసారి. పాకిస్తాన్ బోర్డుకు తన ఆలోచన గతంలోనే విన్నవించుకున్నట్లు చెప్పాడు. కెప్టెన్సీ ఒత్తిడి నుంచి బయటపడి బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత నెలలోనే ఈ నిర్ణయాన్ని పీసీబీకి చెప్పినట్లుగా తెలిపాడు. హెలికాప్టర్ కూలిన ఘటనలో 3 దుర్మరణం పాలైన ఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సమీపంలోని గోల్ఫ్ కోర్స్ వద్ద ఉన్న హెలీప్యాడ్ నుంచి హెలికాప్టర్ 3 వ్యక్తులతో బయలుదేరింది. ఈ క్రమంలో చాపర్ బద్వాన్ ప్రాంతంలోని కొండ ప్రాంతం వద్దకు చేరుకోగానే సరిగ్గా ఉదయం 6:45 కుప్పకూలింది. అనంతరం హెలికాప్టర్ లో భారీగా మంటలు చెలరేగడంతో పైలట్ తో సహా 3 వ్యక్తులు సజీవ దహనమై అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న నియామక పత్రాలు కూడా అందజేయాలని నిర్ణయించారు. దీంతో 317 జీవో బాధితులు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమై చలో గాంధీ భవన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నాంపల్లిలోని గాంధీ భవన్ ఎదుట ఉపాధ్యాయ ఉద్యోగులు ధర్నాకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఎన్నికల ముందు 317 జీవోను సమీక్షిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా తమ సమస్య పరిష్కరించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 2024 డిఎస్సి అభ్యర్థులు నియామకమైన తర్వాత తమను సర్దుబాటు చేసేందుకు ఖాళీలుండవని తెలిపారు. అందుకే నియామకాలకు ముందే తమను స్థానికత ఆధారంగా జిల్లాలకు పంపించాలని ఉపాధ్యాయ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఇవాళ ఆయన శ్రీవారిని దర్శించుకుని దీక్షను విరమించనున్నారు. ఇక మంగళవారం రాత్రి అలిపిరిమెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. నేటి ఉదయం స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద కుమార్తె ఆద్య, చిన్న కూతురు పొలేన అంజని కొనిదలతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పవన్ చిన్న కుమార్తె క్రిస్టియన్ కావడంతో టీటీడీ అధికారులు డిక్లరేషన్ పై సంతకాలు తీసుకున్నారు. ఆమె మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కూడా ఆ పత్రాలపై సంతకం చేశారు. కాగా రాష్ట్రంలో డిక్లరేషన్ విషయమై వివాదం నెలకొన్న వేళ జనసేనాని చేసిన పనితో ఒక విధంగా ఆ విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ఇక స్వామివారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయానికి చేరుకోనున్నారు. అక్కడ భక్తులకు అందుతున్న సౌకర్యాలను డిప్యూటీ సీఎం పరిశీలించనున్నారు. హాలీవుడ్ సినిమాలు చూసే వారికి పరిచయం అక్కర్లేని పేరు జేమ్స్ బాండ్. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటి వరకు 25 సినిమాలు రాగా ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక ఈ సినిమాల్లో బాండ్ పాత్రలో నటించే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ బాండ్ సినిమాలను చూడాలనుకునే ప్రేక్షకుల కోసం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ గుడ్ న్యూస్ తెలిపింది. అక్టోబర్ 5న బాండ్ డేను పురస్కరించుకొని ఇప్పటి వరకు వచ్చిన అన్ని జేమ్స్ బాండ్ సినిమాలను అమెజాన్ ప్రైమ్ వీడియో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. ప్రైమ్ ఖాతాదారులందరూ నేటి నుంచి ఫ్రీగా ఈ సినిమాలు చూడవచ్చని పేర్కొంది. బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సోనీ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ గా దర్శకుడు రాజమౌళి. వీడియో కాల్ కోసం వాట్సాప్ లో కొత్త ఫ్యూచర్. రజనీకాంత్ ను ఫోన్లో పరామర్శించిన సీఎం చంద్రబాబు.
మచిలీపట్నంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం చీపురు పట్టిన సీఎం చంద్రబాబు నాయుడు. బాపుఘాట్లో మహాత్ముడికి నివాళి అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న బాబారాజం. పూణేలో కుప్పకూలిన హెలికాప్టర్, 3 దుర్మరణం. గాంధీ భవన్ వద్ద 317 జీవో బాధితుల నిరసన, న్యాయం చేయాలని డిమాండ్. తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మూవీ లవర్స్ కు గుడ్ న్యూస్, ఒకే ఓటీటీలో అన్ని జేమ్స్ బాండ్ సినిమాలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.